ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కావాలి. ఆరోగ్యం గురించి చాలామంది చాలా పరుగులు తీస్తున్నారు. ఈ ఆరోగ్యం గురించి ఈ పరుగులు తీసే బదులు మన ఇంటి దగ్గరే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా తయారవ్వచ్చని మీరు తెలుసుకోవచ్చు. మనం ప్రతిరోజు తినే ఆహారం పక్కన పెట్టి ప్రకృతి పరంగా ఆహారం తినమని చాలామంది చెప్తున్నారు. అయితే మన పూర్వీకులు ప్రకృతిపరం ఆహారం వాళ్ళకి తిండి దొరక్క వాళ్ళు ప్రకృతి సహజమైన ఆహారం తినేవారు. ఇప్పుడు మనం అంత పరుగులెట్టడం అవసరం లేదు. మనం తినే ఆహారం కొంచెం మార్పు చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము డైట్లో ఉన్నాము అని కొంతమంది అపోహ. డైట్ అంటే పొద్దున్న మొలకలు తినటం, మధ్యాహ్నం భోజనం చేయటం, సాయంకాలం చపాతీ తినటం, అది డైట్ అనుకుంటున్నారు. అది డైట్ ఏం కాదు. కొంచెం మన నడవడిక మార్పు చేసుకున్నారు. నార్మల్ భోజనం అంటే ఏది దొరికితే అది తినేసేది, అది నార్మల్ అని మీ లెక్క. డైట్ అంటే ఇది అనుకుంటున్నారు. అదేం కాదు. మీరు లైఫ్ స్టైల్ కొంచెం మార్పు చేసుకున్నారు అంతే తప్ప మీరు డైట్ చేయట్లేదు. డైట్ వేరు, నార్మల్ వేరు. నార్మల్ అనేది మీకు ఏది పడితే తినేసి ఉండటంలోని అది నార్మల్ అని విపరీతంగా తినేసి మీరు ఊబకాయం పెంచుకొని ఆరోగ్యం పూర్తిగా చెడగొట్టుకుంటున్నారు. ఈ రోజుల్లోని మనం డైట్ అంటే పొద్దుట జ్యూసులు తాగాలి, మొలకలు తినాలి, పరగడుపున జ్యూసులు తాగి మొలకలు తినాలి, మధ్యాహ్నం ఒక్క పూటే భోంచేయాలి. ఆ పూట అయినా ఇంటికాడ దొరికే ఆహారమే తప్ప బయట ఫుడ్ అనేది ఏది ముట్టుకోకూడదు. మనం ఇంటి దగ్గర వండిన ఆహారాలు మనం చక్కగా తీసుకున్నట్లయితే మీకు ఏ డైటు అవసరం ఉండదు. ఏ సంథింగు మీ శరీరానికి రాదు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ వంటలు మానేసి బయట మన పిల్లలకి మనకి కూడా ఈ ఫాస్ట్ ఫుడ్లు అనేది అలవాటు చేసేసుకొని ప్రతిదీ కూడా రోడ్డు మీద దొరికే వస్తువు మనం కొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం, మనం తినటం, మన భార్య బిడ్డలకు పెట్టడం, పెట్టి పూర్తిగా వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం పాడు చేసేసాం. అలా కాదు మనం చేయబోయేది. ఇప్పటి నుంచి మనం ఇంట్లోని ఏదైతే కావాలనేదో భార్యతో వండించుకొని చక్కగా మీరు మీ పిల్లలు తినండి. ఆ రకంగా తిన్నట్లయితే మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడినట్టే. మనం చేసే తప్పు బయట ఫుడ్లు తింటమే. ఆ బయట ఫుడ్లు ఎక్కడైనా మాని మీరు ప్రొద్దుట టిఫిన్ చేస్తారో మొలకలు తింటారో తినండి. మధ్యాహ్నం వరకు ఏమీ ముట్టుకోవద్దు. వాటర్ మాత్రం తాగండి. తర్వాత మధ్యాహ్నం భోజనం చేయండి. అలాగే సాయంకాలం భోజనం అలవాటు ఉందనుకోండి, భోజనం చేయండి, తగు మాత్రం చేయండి. మితంగా తినొద్దు. తగు మాత్రంగా తిన్న తర్వాత పడుకుంటానికి 2 గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. ఇంతకుముందులాగా రాత్రులు 10, 11, 12 ఆ టైం వరకు తినకుండా చక్కగా ఇకనైనా ఇంట్లో నుంచే మన ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సింది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ శ్రద్ధ అనేది మనకి ఇప్పుడు వరకు ఎలాగ అయిపోయింది తెలుసో తెలియక మనం చేసాం. కాబట్టి ఇప్పటి నుంచైనా చక్కగా మన ఆరోగ్యం ఇంటి నుంచే బాగు చేసుకుందాం. అందరికీ నమస్కారం.